వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను సెబీ ద్వారా ఏ విధమైన లైసెన్స్ పొందిన వ్యక్తిని కాదు. తద్వారా నేను ఏ విధమైన రికమెండేషన్కి అనర్హుని. అది ఆప్షన్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు. ఓన్లీ మార్కెట్ యొక్క వ్యూని మీకు తెలియపరచడానికి నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 52,574.75 దగ్గర క్లోజ్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో ఆల్రెడీ మీకు నేను నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ కూడా రేపు ఒకసారి అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అని కూడా మీకు నేను చెప్పడం జరిగిందనమాట మార్కెట్ని. సో అయితే మార్కెట్ నేను ఇప్పుడు స్టిల్ ఈ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం, ఎందుకంటే నేను రాంగ్ సెల్లింగ్ అయితే జరిగిందని చెప్పడం జరిగింది. ఈ రాంగ్ సెల్లింగ్ని మార్కెట్ కొద్ది అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో ఈ రోజు వచ్చిన వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో నేను ఆలోచిస్తాను తప్ప కానీ బయింగ్ ప్రక్రియ ఆలోచించాను. అప్పుడు ఎప్పటి వరకు అంటే 53,000 లెవెల్ క్రాస్ అయ్యేదాకా కూడా 53,100 లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్, అది కూడా వాల్యూమ్తో బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఆల్ టైమ్ హైని ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఏర్పాటు చేసుకుంటుంది. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ మార్నింగ్ సైడ్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళి ఆఫ్టర్నూన్ నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని మళ్ళీ 52,000 ఒక 100 అట్లోనే 52,000 లెవెల్ సపోర్ట్ అయితే దొరకాలి మార్కెట్కి. 52,000 లెవెల్ కూడా బ్రేక్ చేస్తే అది రేపు అవ్వదు నా అంచనా ప్రకారం. అది 2 days టైం పడుతుంది. అంచనా పడితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ 50,500కి వచ్చే పాసిబిలిటీ ఉంది. 50,100 కూడా వస్తుంది. తర్వాత 50,500 కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఓకేనా, మార్కెట్ రావాలి, హెల్దీ కరెక్షన్ వైపు రావాలి. మార్కెట్ ఏ సపోర్ట్ లేకుండా అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే ఆగిన మార్కెట్ అంటారు దాన్ని. పెద్ద పెద్ద అనలిస్ట్ ఏం చేస్తారంటే మార్కెట్ ఆకాశంలో రాకెట్ మాదిరి వెళ్ళిపోతే మాత్రం ఆగిన మూమెంట్ ఇది మళ్ళీ పడగొట్టేస్తారంటారనమాట. మనకి స్టెప్ బై స్టెప్ మెట్లు కట్టుకుంటూ ఎలాగైతే వెళ్తున్నామో ఆ రకంగా మనకి మార్కెట్లో ఒక హెల్దీ కరెక్షన్ వైపు ఒక స్టెప్ వేసుకుంటూ మార్కెట్ స్టెప్ వేసిన స్టెప్ని బేస్మెంట్ ఏర్పాటు చేసుకుంటూ ఒక స్ట్రాంగ్ వాల్యూమ్ వస్తే మాత్రం డెఫినెట్గా అక్కడ సపోర్ట్ అయితే ఏర్పాటు చేసుకుంటుంది మార్కెట్. చేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళే ప్రక్రియలో మార్కెట్ ఉంటుంది. అంతే తప్ప కానీ మార్కెట్ ఇలాగ అడ్డదిడ్డంగా వెళ్తే మాత్రం మార్కెట్ని మళ్ళీ కొద్దిగా సెల్లింగ్లో తీసుకెళ్లే పాసిబిలిటీ మార్కెట్ వర్గాలు చేస్తాయి అన్నమాట. అయితే మార్కెట్ను ఒకసారి 5 minutes చార్ట్లో కనబడుతుంది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీని. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క 5 minutes చార్ట్ ఫ్రెండ్స్ ఇది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మీకు నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్పడం జరిగింది మీకు. సో యాజ్ డేస్గా 2 days నుంచి మీకు చెప్తున్నాను, ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది బ్యాంక్ నిఫ్టీ అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ లెవెల్ లోపలే మార్కెట్ ఉంది, అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో ఉంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్లో ఉంది. అదే రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం మార్కెట్ ఒక ఇంటర్ బేసిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేయలేకపోతే ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్గా క్రియేట్ చేసుకుని ప్రజెంట్ ఇంటర్ బేసిక్లో మార్కెట్ అయితే నిలబడి ఉంది మార్కెట్. ఒకవేళ వస్తే మార్కెట్ రావాలంటే చాలా అడ్జస్ట్మెంట్ ఉంది, డౌన్ సైడ్కి రావాలి అంటే మార్కెట్ కంపల్సరీ వస్తే మరీ మంచిది మార్కెట్కి. ఎందువల్లంటే మార్కెట్ ఎప్పుడైనా ఇందా చెప్పినట్టు బేస్మెంట్ ఏర్పాటు చేసుకుని వెళ్ళాలి తప్ప కానీ, అంటే ఇప్పుడైతే బయింగ్ నేనైతే కాల్ ఆప్షన్ హోల్డింగ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందువల్లంటే డెఫినెట్గా ఇంటర్డే బేసిక్లోనే ప్లే చేసే మూమెంట్ ఇది. అలాగని చెప్పి పుట్ ఆప్షన్ తీసుకోవడం కూడా నాకు ఇంకా వాల్యూమ్ రాలేదు. పుట్ ఆప్షన్ తీసుకున్న వాల్యూమ్ వస్తే డెఫినెట్గా మార్కెట్ రావాలి కాబట్టి పుట్ ఆప్షన్ తీసుకుంటాను. పర్ఫెక్ట్ వాల్యూమ్ వస్తే డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్ అయితే హోల్డింగ్ అయితే చేసుకోవడానికి పాసిబుల్. ఒక 2 days కానీ 1 day కానీ 3 days కానీ 4 days కానీ లేదా 1 week కానీ హోల్డ్ చేసుకుంటాను. ఎప్పటి వరకు మూమెంట్ ఉంటుందో అప్పటి వరకు మూమెంట్ హోల్డ్ చేసుకుని తర్వాత ఎగ్జిట్ అయ్యి తర్వాత మళ్ళీ మార్కెట్ నా వాల్యూమ్ ఇస్తే డెఫినెట్గా కాల్ ఆప్షన్ వైపు నేను చూసుకుంటాను అనమాట. ఓకేనా, సో అయితే మనకి 2 days నుంచి ఒక సపోర్ట్ రెసిస్టెంట్ ఏర్పాటు చేసుకుంది. ఈ రోజు మనం చూసుకుంటే మాత్రం ఒక వాల్యూమ్తో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళడం కూడా జరిగింది. అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకుంది మార్కెట్ ఈరోజు. సో ఇది ఈ లెవెల్ ఎంటర్ బేస్ అనమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుని ఈ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. ఇక్కడ నుంచి నేనైతే కాల్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే కాల్ ఆప్షన్ బై చేసిందో దానికి ఒక 15 నిమిషాల తర్వాత మంచి మూమెంట్ వచ్చింది మార్కెట్లోకి. సో నా స్టాప్ లాస్ అయితే ఈ లెవెల్ కింద అయితే స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఈ లెవెల్ నుంచి ఒక మూమెంట్ వెళ్ళిన తర్వాత నేనైతే ఎగ్జిట్ అయ్యాను. అక్కడి నుంచి నాకు వాలిటిలిటీ కనిపించి మార్కెట్ వాలిటిలిటీ ఎప్పుడైతే కనిపించిందో ఇంకా మూమెంట్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పి నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చిందన్నమాట. సో అయిపోయిన తర్వాత హరికథ ఎవరైనా చెప్తారు, అయిపోయిన తర్వాత భజన వద్దు. ఇప్పుడు అవ్వాల్సిన దాని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఇండియా రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే నాకు ఈ రెండిట్లో లెవెల్లో ఏదో ఒకటి బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్ ఈ రెసిస్టెంట్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది.
మనకి రేపు మార్కెట్ ఈ లెవెల్ ఒక సపోర్ట్గా ఏర్పడుతుంది, ఒక రెసిస్టెంట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ నేనైతే కాల్ ఆప్షన్ బై చేస్తాను. నా ఫుల్ ఫిజ్గా మార్కెట్ ఒక ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఆ 53,100 లెవెల్ ఫుల్ ఫిజ్గా బ్రేక్ చేస్తే ఆ కాల్ ఆప్షన్ వైపు చూసుకుంటాను. లేని పక్షంలో మాత్రం నేను డౌన్ సైడ్కి నేను ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తుంటాను అనమాట. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే రేపు ఇంటర్డే బేసిక్లో మనం ప్లే చేసుకోవచ్చు. ఇంటర్డే బేసిక్లో కావచ్చు, ఇది హోల్డింగ్ అయితే నేను అప్పుడు ఆలోచించాలి, వాల్యూమ్ రావాలి కాబట్టి. సో ఈ లెవెల్ ఒక సపోర్ట్గా మారుతుంది, రేపు ఒక రెసిస్టెంట్గా మారుతుంది. ఒక గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను గ్యాప్ డౌన్ ఈ లెవెల్ లోపల గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కాల్ ఆప్షన్గా బై చేస్తాను. ఈ లెవెల్ దగ్గర కావచ్చు, ఈ లెవెల్ పైన కావచ్చు, వచ్చి కాల్ ఆప్షన్ చూస్తాను. చూసి తర్వాత నేను 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ 30 రూపాయలు మూవ్మెంట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోతాను అనమాట. మార్నింగ్ మార్నింగ్ 30 రూపాయలు మూవ్మెంట్ ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అది ఎంత పర్సెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అది కావాలి నాకు. ఒకవేళ 0.5% గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నాకు 50 రూపీస్ 60 రూపీస్ మూమెంట్ వస్తుంది అప్ సైడ్కి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్లోకి నేను చూస్తాను అనమాట. మ్యాక్సిమం మార్కెట్ నాకు తెలిసిండి రేపు కొద్దిగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నాను. సో చూద్దాం ఫ్రెండ్స్, వరల్డ్ న్యూస్ ఎలా ఉంటుందో తెలియదు. రాత్రి ఏదైనా సడన్గా న్యూస్ వస్తే అది వేరే విషయం. ప్రజెంట్ ఉన్న వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఫ్లాట్గా ఓపెన్ అవుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో ఇది రేపు బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. ఒకసారి మనం నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 24,141 దగ్గర క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది 5 మినిట్స్ చార్ట్లో. ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను ఫ్రెండ్స్. మన లెవెల్ ఉంది, అది బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైని టచ్ అవుతానికి అనుకున్నాను. కానీ ఆ లెవెల్కి అయితే కొద్దిగా లోయెస్ట్ వాల్యూమ్తో వెళ్ళడం జరిగింది. నో ప్రాబ్లం ఫ్రెండ్స్, అయినా సరే మన లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత నేనైతే కాల్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగిందనమాట. సో చూడండి, నేను ఆల్రెడీ నిన్న ఈ లెవెల్ మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ బ్రేక్ చేసి ఈ లెవెల్ లోపల మార్కెట్ సపోర్ట్ చేసుకుంటూ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. ఓకేనా. ఈ రోజు ఇంట్రాడే బేసిక్గా మనం చూసుకుంటే మాత్రం మన ఈ లెవెల్ని చూడండి, ఈ లెవెల్ బేస్ చేసుకుంటేనే మార్కెట్ ఒక సపోర్ట్ ఏర్పాటు చేసుకుంటూ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళడం జరిగింది. రెసిస్టెంట్ జోన్ కూడా ఈ లెవెల్లోనే మార్కెట్ రెసిస్టెంట్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ వెళ్ళింది అనమాట. ఈ రోజు మార్కెట్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. ఓకేనా. ఇప్పుడు చూద్దాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వరకు మాత్రమే. ఓకే, ఈ లెవెల్ నిన్న బ్రేక్ చేస్తే మళ్ళీ ఒక ఆప్షన్ బై చేయొచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయింది, కాల్ ఆప్షన్ బై చేయడం జరిగింది. మల్టిపుల్ డే ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. అంటే మనకి ఆప్షన్ అనాలిసిస్ చూసుకుంటే ఆల్ఫా బీటా గామా తీటా మనం చూసుకుంటే మాత్రం అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అది అవి దాని గురించి మార్కెట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని సస్టైన్ చేసుకుంది, సపోర్ట్ చేసుకుని మనకు అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది అనమాట. సో ఓకే, అదేవిధంగా మన డౌన్ సైడ్ చూసుకుంటే సపోర్ట్ లెవెల్ చూడండి, మనకి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ డౌన్ఫాల్ అయిందనమాట. రేపు మార్కెట్కి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ బ్రేక్ చేయకూడదు మార్కెట్. రేపు ఈ లెవెల్ని కంపల్సరీగా ఈ లెవెల్ ఏదైతే ఈ లెవెల్ ఉందో రేపు మార్కెట్ ఒక సపోర్ట్గా భావించాలి. మార్కెట్ సపోర్ట్గా భావించి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. సో ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్ మన ఈ లెవెల్ని మళ్ళీ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటుంది. ఈ రేపు మధ్య నుంచి మార్కెట్ ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం రానున్న తర్వాత మరుసటి రోజు అంటే 3వ తారీఖు కానీ 4వ తారీఖు ఈ లెవెల్ అటెంప్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కూడా పర్ఫెక్ట్ వాల్యూమ్తో ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ పర్ఫెక్ట్ వాల్యూమ్తో కానీ రాంగ్ సెల్లింగ్ కానీ మార్కెట్ వచ్చిందంటే మాత్రం పర్ఫెక్ట్ వాల్యూమ్ లేని వాల్యూమ్తో, ఓకేనా, పర్ఫెక్ట్ లేని వాల్యూమ్తో కానీ లేదా రాంగ్ సెల్లింగ్ కానీ మార్కెట్ జరిగితే మాత్రం మళ్ళీ మార్కెట్ మిడిల్ నుంచి ఒక యూ టర్న్ తీసుకుంటుంది. మార్కెట్ యూ టర్న్ ఎప్పుడైతే తీసుకుందో మార్కెట్కి ఈ లెవెల్ దగ్గర రాదనమాట. ఓకేనా. సో ఇది పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మన రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మనకి ఇంట్రాడే బేసిక్లో మనకి రేపు ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసుకుంటుంది మార్కెట్. ఇది ఒక రెసిస్టెంట్ లెవెల్, ఇది సపోర్ట్ లెవెల్ అనమాట. సో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం రేపు మార్కెట్ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాం. బ్రేక్ చేస్తే ఆల్ టైమ్ హైయర్ హైస్ వేసుకుంటూ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకో సపోర్ట్ లెవెల్ ఉంది. దీన్ని మార్కెట్ సస్టైన్ చేసుకుంది. ఒక సెల్లింగ్ ప్రెజర్ రావాలి అంటే మ్యాక్సిమం 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ఈ లెవెల్ని సస్టైన్ చేసుకుంటూ తర్వాత ఈ లెవెల్ని బ్రేక్ చేస్తామన్నమాట. అంటే డైరెక్ట్గా బ్రేక్ చేయదు. ఇన్ కేస్ డైరెక్ట్గా ఈ లెవెల్స్ బ్రేక్ చేసిందంటే మాత్రం నేను 24,000 దగ్గర నుంచి మాత్రం కాల్ ఆప్షన్ అయితే బై చేసుకుని కూర్చుంటాను అనమాట. ఓకేనా. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఇది ఫ్రెండ్స్. ఇది నోట్ ఒకసారి మళ్ళీ చెబుతున్నాను ఫ్రెండ్స్. సెబీ యొక్క గైడెన్స్ అయితే ఇన్ఫ్లుయెన్సర్ మీద, యూట్యూబర్ మీద ఉంది ప్రజెంట్. వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్గా రూల్ ఫాలో అవుతున్నారు. సో నేనైతే ఏ విధమైన రికమెండేషన్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ వ్యూ అనమాట, మార్కెట్ యొక్క వ్యూని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలని చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ వెళ్ళింది.
రేపు కూడా ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేయాలి, రేపు కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట మార్కెట్ నిఫ్టీ 50లో. రేపు ఇన్ కేసు మార్కెట్ 80% 24,000 రేపు కానీ ఎల్లుండి కానీ 24,000 బ్రేక్ చేయకూడదు మార్కెట్. ఇన్ కేసు రేపు లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. స్ట్రాంగ్ వాల్యూమ్తో మార్కెట్ కిందకి రాకూడదు. ఒకవేళ కిందకి వస్తే మాత్రం సెల్లింగ్ ప్రెజర్ ఉండే అవకాశం ఉంది. సో ఇది మాత్రం చూసుకుంటే ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళు అయితే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.